ఆ పాలసీల్ని వాడుకోవటం. మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి. మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది, మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం. తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బయటకు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ అధ్యాపకులతో కానీ ఉన్నత అధ్యాపకులతో కానీ మాట్లాడి మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తీరని సమస్యల్ని తీర్చే బాధ్యత మేము దృష్టి పెడతాం. క్యాబినెట్లో దాని గురించి మాట్లాడతాం. మధ్యాహ్న భోజన పథకం కూడా డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం కూడా అమెరికా లాంటి దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ లేడీ ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది. దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్లో ఉండే ప్రతి భోజన పథకాన్ని ఎలా చూస్తారు అనేది ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది. అలాంటిది నేను ఇందాక కలెక్టర్ గారు చెప్తే నేను ఒకటే అనుకున్నాను, దీన్ని ఖచ్చితంగా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను.